ఇంకా మనం జాముల ప్రకారంగా గెలిచేవి చూసుకుంటే కనుక ఇది మనకు వచ్చేసరికి తొలి జామ్ అండి. 6 గంటల నుంచి 8 గంటల 24 నిమిషాల వరకు అయితే ఉండిద్ది. దీంట్లో ముసుక్కు వచ్చేసరికి మనం కోడికాకి కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్దండి. చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక ఈ జామ్లో కోడికాకి, కోడి పచ్చకాకి, కోడి నెమలి, నల్లబొట్ల సేతువ, నల్లకట్టు అబ్రాసు, నల్ల మైల, నల్ల కోడి కక్కిరాయి, నల్లకట్టు రసంగి, కోడి కాకిడాగ ఇవనేవి చూపులు గెలుస్తాయి. ఓడిపోయి చూసుకుంటే కనుక కాకిడాగ, కాకి నెమలి, నెమలి సేతువ, నెమలి అబ్రాసు, నెమలి రసంగి, నెమలి డాగ, నెమలి పింగళ, ఎర్ర కక్కిరాయి, ఎర్ర మైల ఇవనేవి ఈ జామ్లో చూపులు అనేవి ఓడిపోతాయండి. ఇంకా మనకు వచ్చేసరికి రెండో జాము 8 గంటల 24 నిమిషాల నుంచి 10:48 వరకు అయితే ఉండిద్ది. దీంట్లో ముసుక్కు వచ్చేసరికి నెమలి డాగను కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది. ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక నెమలి డాగ, నెమలి మైల, నెమలి రసంగి, నెమలి సేతువ, ఎర్ర నెమలి, ఎర్ర నెమలి కక్కిరాయి, ఎర్ర పొల, ఎర్ర అబ్రాసు ఇవనేవి ఈ జామ్లో చూపులు గెలుస్తాయి. ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడి కాకి, కోడి పింగళ, కోడి మైల, నల్ల కక్కిరాయి, నల్ల నెమలి, కోడిపోల, కోడి కాకిడాగ, నల్లబుట్ల సేతువ ఇవనేవి ఈ జామ్లో చూపులు అనేవి ఓడిపోతాయండి. సో ఫ్రెండ్స్ మరి ఇదండి ఈ రెండో జామ్లో గెలిచేవి ఓడేవి చూపులకి. ఇంకా మూడో జాము 10:48 నుంచి 1:12 వరకు అయితే ఉండిద్ది. దీంట్లో మనం ముసుక్కు వచ్చేసరికి కాకి పింగళ కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్దండి. ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక కాకి, పచ్చకాకి, గౌడు నెమలి, నల్లపర్ల, నల్లకట్టు రసంగి, నల్లబొట్ల సేతువ, నల్లమైల, కాకి పెట్టమారు, నల్ల కక్కిరాయి ఇవనేవి ఈ జామ్లో చూపులు గెలుస్తాయి. ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడి డాగ, ఎర్ర కక్కిరాయి, ఎర్రమైల, ఎర్రబొట్ల సేతువ, కోడి రసంగి, కోడి పింగళ, ఎర్ర అబ్రాసు, గేరువ ఇవనేవి ఈ జామ్లో చూపులు అనేవి ఓడిపోతాయండి. సో ఫ్రెండ్స్ మరి ఇదండి మూడో జాములో గెలిచేవి ఓడేవి చూపులకి. ఇంకా నాలుగో జాము 1:12 నుంచి సాయంకాలం 3:36 వరకు అయితే ఉండిద్ది. దీంట్లో ముసుక్కు వచ్చేసరికి మనం కోడి నెమలు కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది అండి. ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక కోడి నెమలి సేతువ, కోడి నెమలి రసంగి, కోడి నెమలి డాగ, తెల్ల కక్కిరాయి, పసింగల అబ్రాసు, నెమలి పర్ల, తెల్ల బొంగల, పచ్చగాకి ఇవనేవి ఈ జాములో చూపులు గెలుస్తాయి. ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కాకిడాగ పర్ల, గట్టిగాకి, డాగ పింగళ, నల్ల నెమలి, శుద్ధ డాగ, నల్ల అబ్రాసు, గట్టిగాకి నెమలి ఇవనేవి ఈ జాములో చూపులు అనేవి ఓడిపోతాయండి. సో ఫ్రెండ్స్ మరి ఇదండి నాలుగో జాము. ఇంక ఇది వచ్చేసరికి నెక్స్ట్ ఇది ఐదో జాము వెన్నెల పందాలు. ఇది ఆఖరిదండి 3:36 నుంచి 6 దాకా అయితే ఉండిద్ది. దీంట్లో మనం ముసుక్కు వచ్చేసరికి డాగ పింగళ కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది. ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక శుద్ధ డాగ పింగళ, ఎర్రబొట్ల సేతువ, ఎర్ర కక్కిరాయి, ఎర్రమైల, ఎరుపుని మించిన పర్ల, ఎర్ర కోడి పచ్చగాకి, కోడి గేరువ, ఎర్రపొల ఇవనేవి చూపులు గెలుస్తాయి. ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక చూపులకి కోడికాకి, నల్లమైల, నెమలి పచ్చగాకి, కాకి నెమలి, నల్ల కక్కరాయి, నల్లబొట్ల సేతువ, నల్లబుర్ర పచ్చగాకి, నల్ల బొంగల అబ్రాసు ఇవనేవి ఈ జాలో చూపులు అనేవి ఓడిపోతాయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి రాత్రిపూట పందాల్లో ఇది ఆరో జాము. రాత్రిపూట లెక్క అయితే మొదటి పందాము 6 గంటల నుంచి 8 గంటల 24 నిమిషాల వరకు అయితే ఉండిద్ది. దీంట్లో ముసుక్కు వచ్చేసరికి గౌడు కాకి నెమలు కనుక వాడుకుంటే ఈ జాములో చూపులు అనేవి ముసుక్కు అనేది బాగుండిద్ది. ఇంకా చూపులు గెలిచి చూసుకుంటే కనుక శుద్ధ కాకి, నల్ల కక్కెరాయి, నల్లబూర కాకి నెమలి, కాకి చూపు పింగళ, కాకి చూపు నెమలి మైల ఇవన్నీ ఈ జాములో చూపులు గెలుస్తాయి. ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక తెల్లబూర డాగ, శుద్ధ డాగ, రసంగి డాగ, కోడి రసంగి ఇవనేవి ఈ జాములో చూపులు అనేవి ఓడిపోతాయండి. సో ఫ్రెండ్స్ మరి ఇదండి ఆరో జాములో. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఏడో జాము 8 గంటల 24 నిమిషాల నుంచి 10:48 వరకు అయితే ఉండిద్ది. దీంట్లో మనం ముసుక్కు వచ్చేసరికి ఏంటంటే ఎర్ర నెమలు కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది. ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక శుద్ధ డాగ, కాకి నెమలి, పసింగల కాకి, ఎర్ర అబ్రాసు, 9 వన్నె కాకి, నెమలి అబ్రాసు, కాకి డాగ ఇవన్నీ చూపులు గెలుస్తాయి. ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడి పింగళ, కోడి కాకి, కోడి నల్లకట్టు రసంగి, బూడిద రంగు మైల, కోడి రసంగి, కాకి పింగళ, నల్లబొట్ల సేతువ ఇవనేవి ఈ జాములో చూపులు అనేవి ఓడిపోతాయండి. సో ఫ్రెండ్స్ మరి ఇదండి ఏడో జాములో చూపులు గెలిచేవి ఓడేవి. ఇంకా నెక్స్ట్ చెప్పబోయేది జాముల ప్రకారంగా ఆఖరి జాము 8వ జాము 10:48 నుంచి 1:12 వరకు అయితే ఉండిద్ది. దీంట్లో మనం ముసుక్కు వచ్చేసరికి ఏంటంటే నల్లబొట్ల సేతువ కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది. ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక పింగళ నెమలి, పింగళ గల కాకి, గౌడు నెమలి, కాకి నెమలి, సేతువ, గట్టి కాకి, నల్లకట్టు అబ్రాసు, నెమలి అబ్రాసు ఇవన్నీ చూపులు గెలుస్తాయి. ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడి డాగ, కోడి రసంగి, కోడి ఎర్రమైల, కోడి మైల, శుద్ధ డాగ, మిరప్పండు డాగ, కోడి ఎర్ర కక్కిరేవి ఇవనేవి ఈ జాములో చూపులు అనేవి ఓడిపోతాయి అండి. సో ఫ్రెండ్స్ మరి ఇదండి జాముల ప్రకారంగా గెలిచేవి ఓడేవి. ఇప్పుడు వచ్చేసరికి దిక్కరేది చూసుకుంటే కనుక మనకు వచ్చేసరికి దక్షిణం నుంచి ఉత్తరం దిశగా వదులుకుంటే మన కోళ్ళకి ఓటమి అనేది వచ్చిద్ది. అలా కాకుండా ఉత్తరం నుంచి దక్షిణం వైపు వదులుకుంటే మన కోళ్ళకి ఈరోజు విజయం అనేది వచ్చిద్దండి మనకు వచ్చేసరికి. సో ఫ్రెండ్స్ మరి ఇదండి దిక్కు అనేది.
సో ఈ వీడియో అనేది చివరి వరకు చూసారని చెప్పి అనుకుంటున్నాను. ఈ వీడియో అనేది మీకు ఎలా నచ్చిందో నచ్చలేదో కామెంటేషన్లో కామెంట్ చేయండి. నేను ఎలా చెప్పాను కూడా కామెంట్ చేయండి మీరు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని కనుక మన కోళ్ళ మిత్రులందరికీ షేర్ చేయండి. మన ఛానల్కి కూడా సబ్స్క్రైబ్ అనేది చేయండి. సో ఫ్రెండ్స్, మరి అదండి, మళ్ళీ మనం వచ్చేసరికి ఇంకొక వీడియోతో అయితే కలుసుకుందాం. వీడియోని మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి.